పెద్ద నగరాల సందడికి దూరంగా ఒక చిన్న పట్టణం. అక్కడ కలలు కూడా మెల్లగా నడిచేంత నిశ్శబ్దం. ఆ పట్టణం చివర్లో ఇరుకైన వీధి చివర ఉన్న ఒక పాత ఇల్లు. అదే అర్జున్ జీవితం మొదలైన స్థలం. చిన్న వయసులోనే అర్జున్ తన తండ్రిని కోల్పోయాడు. అప్పటినుంచి అతని ప్రపంచమంతా అతని తల్లి లక్ష్మి మాత్రమే. ఉదయం సూర్యోదయానికి ముందే పని, రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి రావడం. చేతులు నొప్పితో నిండినా, కళ్లలో అలసట ఉన్నా అర్జున్ని చూసినప్పుడు మాత్రం ఆమె ముఖంలో చిరునవ్వే. బాగా చదువుకోనాన్నా, నీకిచ్చే సంపద అదే అని ఆమె రోజూ చెప్పేది. పాఠశాలలో అర్జున్ ఎప్పుడూ చివరి బెంచిలోనే. చెప్పులు చినిగిపోయినవి, యూనిఫాం మసకబారినది. కొంతమంది నవ్వారు, కొంతమంది వెక్కిరించారు. అర్జున్ బయటకు ఏమీ చూపించలేదు, కాని ప్రతి మాట అతని గుండెల్లో బలంగా గుచ్చుకుంది. అయినా చదువులో మాత్రం అతడు వెనకడుగు వెయ్యలేదు. సంఖ్యలు అతనికి స్నేహితుల్లా అనిపించేవి. సైన్సు అతనికి ఆశ చూపించేది. ఒకరోజు లక్ష్మి పనిచేస్తున్న ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఏళ్ల తరబడి చేసిన కష్టం ఆమె శరీరాన్ని కూల్చేసింది. ఆ రాత్రి అర్జున్ తల్లి చేతిని పట్టుకొని కూర్చున్నాడు. ఇంట్లో ఒక చిన్న దీపం వెలుగుతోంది. అమ్మా, నేను స్కూల్ మానేస్తాను, పనిచేస్తాను అని అతడు కుదిపిన గొంతుతో అన్నాడు. లక్ష్మి కష్టపడి కూర్చుని కళ్లలో నీళ్లతో గట్టిగా చెప్పింది, లేదు అర్జున్, ఇప్పుడు ఆగితే ఈ బాధ నీ జీవితమంతా తిరుగుతుంది. ఎంత కష్టమైనా చదువు మానద్దు, నాకు మాటివ్వు. ఆ మాట అర్జున్ జీవితాన్ని మార్చేసిన మాట. ఆ రోజునుంచి ఉదయం 4ంటికి పేపర్లు, తర్వాత స్కూలు, సాయంత్రం టీషాపులో పని, రాత్రి పుస్తకాలమీదే నిద్ర. ఒకరోజు స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్లో వ్యర్థ వస్తువులతో చేసిన తక్కువ ఖర్చు నీటి శుద్ధి పరికరం. అది ఆకర్షణీయంగా లేకపోయినా పనిచేసింది. అక్కడికి వచ్చిన డాక్టర్ రావ్ అడిగాడు, ఇది నిజంగా నువ్వే చేశావా అన్నాడు అర్జున్. అస్సు. డాక్టర్ రావ్ చిరునవ్వుతో అన్నాడు, ఇలాంటి ప్రతిభ వృధా కావద్దు అని. ఆ మాట అర్జున్ గుండెల్లో ఆశ వెలిగించింది. కొద్ది రోజుల తరువాత అర్జున్ జిల్లా ఫస్ట్ ర్యాంక్, స్కూల్ సంబరాలు, టీచర్ల గర్వం. కాని ఆ సంబరాలు ఆసుపత్రి ఖర్చులు చెల్లించలేకపోయాయి. లక్ష్మి ఆరోగ్యం మరింత క్షీణించింది. అర్జున్ తన సైకిళ్ళమ్మేశాడు, పుస్తకాలమ్మేశాడు, అయినా సరిపోలేదు. ఒక రాత్రి లక్ష్మి మెల్లగా అంది, నాకేం జరిగినా నువ్వు నీ జీవితం పూర్తిగా జీవించాలి, భయంతో చిన్న జీవితం బ్రతకకూడదు. ఆ ఉదయం ఆమె కన్ను మూసింది. ప్రపంచం నిశ్శబ్దమైంది. బంధువులన్నారు, కలలతో కడుపు నిండదు. ఒక్క క్షణం అర్జున్ కూడా ఆగిపోవాలనుకున్నాడు. కాని తల్లి నమ్మకం గుర్తొచ్చింది. స్కాలర్షిప్కు అప్లై చేశాడు. వేల మంది మధ్య అర్జున్ ఎదురుచూశాడు. ఒక మధ్యాహ్నం ఉత్తరం వచ్చింది, పూర్తి స్కాలర్షిప్ మంజూరు. అర్జున్ గుండెల్లోంచి ఏడ్చాడు. సంవత్సరాలు గడిచాయి. అర్జున్ డాక్టర్ అర్జున్ రావయ్యాడు. గ్రామాలకు నీరు, వెలుగు, ఆశ. ఒక చిన్న పిల్లాడడిగాడు, సర్, నాలాంటివాడు మీలా అవుతాడా అని. అర్జున్ చిరునవ్వుతో అన్నాడు, అవుతాడు, జీవితం ఎంత కష్టాలు పెట్టినా నువ్వు వదలకపోతే. నీతి. కష్టాలు మనల్ని నాశనం చేయడానికి రావు, మన బలాన్ని చూపించడానికి వస్తాయి. విజయమనేది ఎక్కడ మొదలెట్టామన్నది కాదు, ఎప్పుడూ ఆగలేదన్నదే. మీకు ఈ కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.